అవినాష్, చెప్పుమ్మా. దగ్గరలో ఉన్న మెడ్ప్లస్ కు వెళ్ళి మెడ్ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ అని అడిగి కొనుక్కునరా. అక్కడ 50 to 80% తగ్గింపుకు వస్తుంది. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. మధుబాబు గారు పీలిశెట్టి వైసీపీ లీడర్ మనతో ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. మధుబాబు గారు నమస్తే అండి. రామ్ గోపాల్ వర్మ సోషల్ మీడియా పోస్టులకు ఇప్పుడు అరెస్టుల వరకు కూడా వ్యవహారం వెళ్తున్న పరిస్థితి ఎలా చూడాలి? రామ్ గోపాల్ వర్మ పాపాలు పండే అనుకోవాలా, లేక ఇదంతా కక్ష సాధింపు అనుకోవాలా? నమస్తే విజయ్ గారు అండ్ అదే ప్యానెల్లో ఉన్న మహేష్ గారికి అందరికి కూడా హృదయపూర్వకంగా గుడ్ ఈవినింగ్ అండి. వినిపిస్తుందండి? వినిపిస్తుందండి, చెప్పండి. ఓకే. అయితే ఈరోజు సోషల్ మీడియాలో ఇంతకు ముందు ఎప్పటి నుంచో ఈ చట్టాలు ఉన్నాయి. సోషల్ మీడియాలో ఎప్పటి నుంచో ఈ అన్ని పార్టీలకు కూడా ఒక అకౌంట్స్ ఉన్నాయండి. తెలుగుదేశంకి కానీ, జనసేనకు కానీ, వైఎస్ఆర్ పార్టీకి. దానికి అనుగుణంగా ఎలక్షన్స్ ముందైతేనేమి, లేకపోతే ఏదైనా వచ్చిన ఒక సందర్భంలో సమస్యలు గురించి కాకుండా ఏవైనా ప్రాబ్లమ్స్ ఏవైనా ఉంటే దాని ద్వారా సెటైర్లు వేసి ఆ సెటైర్స్ ద్వారా ఒక పార్టీ నుంచి ఇంకొక పార్టీ, ఇంకొక పార్టీ నుంచి ఇంకొక పార్టీ అవన్నీ కూడా కంటిన్యూగా చేస్తుంది. దీంట్లో ఎవరు మంచి వాళ్ళు అని చెప్పడానికి ఈరోజు తెలుగుదేశం వారు కానీ, జనసేన కూటమి ప్రభుత్వం చెప్తే చెప్పొచ్చు. మీరు మీడియాలో ఉన్నారు కాబట్టి మనం సోషల్ మీడియా గతంలో చూస్తే ప్రతి ఒక్క విషయంలోని కూడా లోకేష్ మీద కానీ, చంద్రబాబు నాయుడు గారి మీద పెట్టిన వెంటనే జగన్మోహన్ రెడ్డి మీద కానీ, మంత్రుల మీద కానీ చాలా వరకు పెట్టడం జరిగింది. సాక్షాత్తు 2014 నుంచి 19 వరకు అసెంబ్లీలోని తెలుగుదేశం వారే ఫస్ట్ స్టార్ట్ చేశారు ఈ ర్యాగింగ్ అనేది. స్టార్ట్ చేసి ఆ 14 నుంచి 19 వరకు చేసిన తర్వాత 19 నుంచి 24 వచ్చిన తర్వాత ఆ ప్రభుత్వం నుంచి ఈ ప్రభుత్వం, ఈ ప్రభుత్వం నుంచి ఆ ప్రభుత్వం చేసుకోవడం జరుగుతుంది. ఇది ఎవరు కాదనలేని విషయం. అయితే శ్రీరెడ్డి కానీ, లేకపోతే వర్మ గారు కానీ వీళ్ళందరూ తీసుకుంటే వీళ్ళు ఎప్పుడు కూడా వైఎస్ఆర్ పార్టీకి సపోర్ట్ చేస్తూ ఉంటారు. వైఎస్ఆర్ పార్టీకి సపోర్ట్ చేస్తూ ఉండడం వలన ఈరోజు వాళ్ళని అరెస్ట్ చేయడం వల్ల పార్టీ వాళ్ళు స్పందించి ఉండొచ్చు. కానీ ఎంతవరకు అంటే కానీ మధుబాబు గారు ఒకటి, ఇప్పుడు శ్రీరెడ్డి విషయాన్ని మనం చూసుకుంటే కనుక ఆమె లాంగ్వేజ్ ఏ విధంగా ఉంటుంది, ఆమె జగన్ చెల్లి షర్మిలను కూడా అతి దారుణంగా రకరకాల బూతులు, అంటే చెప్పుకోవడానికి వీలైన బూతులు తిట్టింది. మరి అలాంటి బూతులు తిట్టినప్పుడు మీ వైసీపీకి సపోర్ట్ చేస్తుంది అని మీరు చెప్తున్నారు. ఇండైరెక్ట్గా అయినా సరే, డైరెక్ట్గా ఎప్పుడైనా సరే ఆమెతో ఏమైనా మాట్లాడడం జరిగిందా? ఎలాంటి పోస్టులు ఎందుకు పెడతారని వైసీపీ ఎందుకు అడగలేకపోయింది? ఇప్పుడు శ్రీరెడ్డి గారి విషయం తీసుకుంటే లాంగ్వేజ్ ఇప్పుడు ఒక్క వైఎస్ఆర్ పార్టీ సపోర్ట్ చేయడంలోనే కాదండి, మిగతా వీడియోస్ కూడా అలా రావడం, డైరెక్ట్గా మాట్లాడడం చాలా దురదృష్టకరం అండి. నేనైతే దానికి ఏకీభవించను. వేరే రామ్ గోపాల్ వర్మ కానీ, పోసాని కృష్ణమురళి గారు కానీ వాళ్ళు ఏంటంటే పార్టీకి సపోర్ట్, అందరికీ తెలిసిన విషయమే. వర్మ సంగతి అయితే పార్టీకి సపోర్టర్గా ఒక సినిమాలు తీయడం జరిగింది. అలాగే పోసాని అయితే డైరెక్ట్గా మీ స్టూడియోలోకి వచ్చి వైఎస్ఆర్ పార్టీకి సపోర్టివ్గా మాట్లాడడం జరిగింది. అయితే అలాంటి వాళ్ళని అరెస్ట్ చేసినప్పుడు ఆటోమేటిక్గా పార్టీ స్టాండ్ తీసుకుంటుంది, ఒక విషయం. రెండోది, ఇప్పుడు లాస్ట్లో ఎవరైతే ఇప్పుడు తెలుగుదేశం మీద పెడుతున్నవే కాదు, వైఎస్ఆర్ పార్టీ మీద, జనసేన పార్టీ మీద, అన్ని పార్టీల మీద పెట్టినప్పుడు కూడా వాళ్ళని కూడా కన్సిడరేషన్లోకి తీసుకొని మొత్తం అందరి మీద యాక్షన్ తీసుకుంటే చాలా బాగుంటది. అది పరిపాలన, అడ్మినిస్ట్రేషన్ కరెక్ట్ గా ఉంది అని చెప్పగలం. ఎందుకంటే ఇలాంటి సెలబ్రిటీలని మాత్రమే తీసుకున్నప్పుడు ఎప్పుడైతే సెలబ్రిటీకి ఒక ముద్ర పడిపోతుంది, ఏంటని వీళ్ళు వైఎస్ఆర్ సపోర్టర్సా, టీడీపీ సపోర్టర్సా, జనసేన సపోర్టర్సా అన్న విషయం తెలిసిపోద్ది. తెలిసిపోయినప్పుడు ఆటోమేటిక్ గా వీళ్ళ తెలుగుదేశం సపోర్టర్స్ ఉన్నారు. తెలుగుదేశం సపోర్టర్స్ ఉన్నప్పుడు వాళ్ళని అరెస్ట్ చేయమనండి,
తెలుగుదేశం స్టాండ్ తీసుకుంటది డెఫినెట్ గా. అక్కడ కన్సర్న్డ్ ఎస్పీకో ఎవరికో ఫోన్ చేసి సరే మధుబాబు గారు, మీరు చెప్పినట్టుగా పోసాని కానీ లేకపోతే శ్రీరెడ్డి కానీ రామ్ గోపాల్ వర్మ కానీ వీళ్ళందరూ కూడా వాళ్ళు వ్యక్తిగతంగా వైసీపీకి సపోర్ట్ చేశారు, కానీ ఇప్పుడు పార్టీ స్టాండ్ తీసుకుంటుందని చెప్తున్నారు. మరి బూతులు తిట్టినప్పుడు లేకపోతే ఇంకోసారి అన్నప్పుడు మరి మీరు ఎందుకు అడ్డుకోలేకపోయారనేది నా క్వశ్చన్. అంటే ఇప్పుడు ఆ బూతుల్ని వాళ్ళు తీసుకున్న వాళ్ళ బూతులు తీసుకున్న స్టాండ్ని మీరు సమర్థించారా? ఇప్పుడు శ్రీరెడ్డి విషయంలో నేను చెప్పాను, ఆమె చేసిన వీడియోస్ కానీ అవన్నీ కూడా చాలా దురదృష్టకరం. నేనైతే దాన్ని ఖండిస్తున్నాను. ఎందుకు అంటే ఆమె విపరీతంగా మాట్లాడారు. మధుబాబు గారు ఒకే క్వశ్చన్ అంటే ఇక్కడ మధుబాబు గారు, మీరు ఖండిస్తున్నారని చెప్తున్నారు, అలాంటి వాటిపై కేసు పెట్టడం తప్పు కాదు కదా, అలాంటప్పుడు ఎందుకు వైసీపీ స్టాండ్ తీసుకోవాల్సి వచ్చింది? ఇప్పుడు ఆమె ఇంతకు ముందు ఎవరికి ఇది తెలియకుండానే ఆవిడ అభిమానం కొలిది మాట్లాడి ఉండొచ్చు, నేను కాదనడం లేదు, అభిమానం కొలిది మాట్లాడింది. వీళ్ళిద్దరు అయితే రామ్ గోపాల్ వర్మ కూడా ఎప్పుడూ కూడా వైఎస్ఆర్ పార్టీ తరపు నుంచి సినిమాలు తీశారు, ఇచ్చేశారు, జగన్కి సపోర్ట్ చేశారు, కానీ ఏ రోజు కూడా పార్టీకి సంబంధించిన విషయాల్లో కానీ ఎక్కడ రాలేదు. పోసాని అయితే ఆయనైతే పార్టీలో వచ్చి ఆయన పార్టీ ద్వారా జగన్మోహన్ రెడ్డి గారిని అవన్నీ కలవడం లేకపోతే ఇంకొకటి జరిగింది. ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి హెచ్చరిస్తూనే ఉన్నారు. కానీ ఈ రోజుల్లో ఇప్పుడు డైరెక్ట్ యాక్సెస్ అయిపోయిందండి సోషల్ మీడియా. ఎవరి తాలూకా విధానం బట్టి వాళ్ళు వెళ్ళిపోతున్నారే తప్ప ఎవరిని అదుపు చేయలేని పరిస్థితి ఉంది. ఆ పరిస్థితి చట్టాలు ఉన్నాయి కాబట్టి చట్టాల ద్వారా అదుపు చేయడంలో తప్పేం లేదనేసి నేనైతే భావిస్తున్నాను. మధుబాబు గారు, ముఖ్యంగా రామ్ గోపాల్ వర్మ అనే వ్యక్తి డైరెక్టర్గా అవుట్డేటెడ్ అయిపోయారు. అలాంటి వారితో అసలు సినిమాలే తీరు. అలాంటి పరిస్థితుల్లో డబ్బులు ఇచ్చి వైసీపీ ప్రత్యర్థి వర్గం అంటే టీడీపీకి వ్యతిరేకంగా చంద్రబాబు మీద, లోకేష్ మీద లేకపోతే పవన్ కళ్యాణ్ మీద సినిమాలు తీయించారు అనే ఆరోపణ ఉంది. మరి దానికేమంటారు సార్? ఇప్పుడు ఆయన అవుట్డేటెడ్ అయిపోయాడా, కరెక్టా కాదా, ఆయన తీయగలడా లేదా అనేది మనం చెప్పకూడదు, మన విధానమే కాదు అది. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళు డైరెక్టర్ స్కిల్స్ ఉన్నప్పుడు లేదా ప్రొడ్యూసర్ డబ్బులు ఉన్నప్పుడు ఎవరి మీద ఎవరైనా, ఇప్పుడు రాజకీయ నాయకులు, చీఫ్ మినిస్టర్స్ లేకపోతే మంత్రులు ఎవరినైనా పెట్టుబడులు పెట్టి తీయించవచ్చు. ఇది ఒక స్ట్రాటజీ రాజకీయంలో. ఆ స్ట్రాటజీని వాళ్ళు ఫాలో అవుతారు కాబట్టి ఆయన తీయకూడదు, ఈయన తీయకూడదు, ఈయన అవుట్డేటెడ్ అయిపోయాడు అంటే ఆయన ఏమంటాడు, నా సినిమా చూడడం మానేయండి, నేను అవుట్డేటెడ్ అంటే. అవును కరెక్టే. అవుట్డేటెడ్ అన్నమాట విషయం పక్కన పెడితే వైసీపీ డబ్బులు ఇచ్చి అటువంటి వ్యక్తి ద్వారా సినిమాలు తీయించింది, ప్రత్యర్థి వర్గం మీద బురద చల్లించేందుకు అనేది టీడీపీ జనసేన చెప్తున్న మాటలు. ఇప్పుడు సినిమాలంటే సార్ విజయ్ గారు, ఒరిజినల్ ఇన్వెస్టర్స్ ఎప్పుడూ ఉండరు. ఒరిజినల్ నిర్మాత ఇన్వెస్టర్స్ పక్క నుంచి ఎవరో ఇన్వెస్టరు, బడా నేతలు ఎవరో ఒకరు చేస్తూనే ఉంటారు. అది మనందరికీ తెలిసిన విషయమే. కాబట్టి వీళ్ళు కూడా కొన్ని సినిమాలు కూడా తీయించడం జరిగింది, తెలుగుదేశం కానీ లేకపోతే ఇంకొకరు కానీ. ఆయన కూడా జనసేన అధినేత కూడా సినిమా యాక్టరే కదా, ఆయనకి ఇవన్నీ తెలుసు. కాకపోతే ఏంటంటే ఇన్వెస్టర్స్ వస్తారు, ఇన్వెస్ట్మెంట్ పెట్టి సినిమాలు తీయించడం జరుగుతుంది. దాన్ని మనం అదొక స్ట్రాటజీ కింద తీసుకోవాలి తప్ప ఆయన్ని మనం ఈ సినిమా తీయకూడదు, తీయొచ్చు అన్నది మనం చెప్పలేమండి. అంటే ముఖ్యంగా రామ్ గోపాల్ వర్మ అనే వ్యక్తి కుటుంబ బాంధవ్యాల గురించి ఆయనకి ఒక విలువ ఎవరైనా, అలాగే పబ్లిసిటీ కోసం ఎంతకైనా తెగిస్తారనే ఒక ఇది ఉంది. అలాగే ఆడవాళ్ళ మీద కూడా ఆయన ప్రైవేట్ పార్ట్స్ మీద కూడా ఎన్నో కామెంట్స్ చేస్తున్న పరిస్థితి. అలాంటి వ్యక్తిని వైసీపీ ఓన్ చేసుకుని ఇతను మా పార్టీ వాడు, మా పార్టీ తరపున ఉన్నాడు కనుక మేము సపోర్ట్ చేస్తామనే మాట వైసీపీకి లాస్ అయ్యే అవకాశం కనిపించట్లేదా? అయితే ఇప్పుడు వైసీపీ పార్టీ వాళ్ళు మా తాలూకా మా దీనిగా ఉన్నారు అని చెప్పి ఎక్కడా చెప్పడం లేదండి. ఆయన వైఎస్ఆర్ సపోర్టర్ కాబట్టి వాళ్ళ మీద కక్ష సాధింపుగా అరెస్ట్ చేయడానికి స్టార్ట్ చేశారు అని చెప్పేసి చెప్తున్నారు. అయితే చట్టాలు ఉన్నాయి, ఎవరిని అరెస్ట్ చేయకుండా ఎవరు ఆగరు. నిజంగా అసలు ఏంటంటే ఆ సెక్షన్స్లో కంటెంట్ ఉందనుకోండి, తప్పకుండా డెఫినెట్గా ఆ కంటెంట్ ప్రకారం అరెస్ట్ చేయడం జరుగుతుంది. దాన్ని మనం ఎప్పుడు ఏ ప్రభుత్వం ఉన్నా ఆపలేము. ఈరోజు జగన్మోహన్ రెడ్డికి, చంద్రబాబు నాయుడు గారికే అరెస్ట్ తప్పలేదు. ఆపగలిసామా మనం? చెప్పండి ఎవరైనా. అందుకు
అందులో కంటెంట్ ఉందనుకోండి, కంటెంట్ ఉన్నదా లేకపోతే లేదా అనేది అది చట్టం చూస్తుంది. అక్కడ సంబంధించిన ఎస్పీ గారు చూసి దాని కంటెంట్ ప్రకారము అవి అరెస్ట్ చేయడం జరుగుతుంది. వైఎస్ఆర్ పార్టీ చెప్పినంత మాత్రాన అరెస్ట్ ఆగిపోదు. అలాగే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారని చెప్పేసి సపోర్టింగ్ చేసినంత మాత్రాన అరెస్ట్ జరిగిపోదు. అందువల్ల ఏంటంటే చట్టం దాని చట్టం ప్రకారము ఆ సెక్షన్ ప్రకారము అక్కడ అరెస్ట్ జరుగుతుంది లేదు అనేది ఆయన వ్యక్తిగతంగా చూసుకుంటాడు. ఆయన పార్టీ సపోర్ట్ చేసినంత మాత్రాన పార్టీ ఆయన అరెస్ట్ అవుతాడో ఆ అరెస్ట్ ఆపేస్తామని మనం ఎవరు చెప్పలేదు కదా. మధుబాబు గారు, మీరు చాలా న్యూట్రల్గా మాట్లాడుతున్నారు, కరెక్ట్గానే మాట్లాడుతున్నారు. నిజంగా ఎవరు తప్పు చేసినా సరే వాళ్ళు ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటారని చెప్తున్నారు. మీరు పోసాని కృష్ణమురళి కానీ లేకపోతే శ్రీరెడ్డి కానీ అలాగే రామ్ గోపాల్ వర్మ తీసిన సినిమాల గురించి మీరు చూసే ఉంటారు, వినే ఉంటారు. మరి ఇలాంటి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉందంటారా? సార్, అది ఇప్పుడు ఫిల్మ్స్ గురించి మనం ఏమైనా మాట్లాడితే దానికి ఒక సెన్సార్ బోర్డు అవన్నీ ఉన్నాయండి. ఆ సెన్సార్ బోర్డు అవన్నీ కూడా చూస్తుంది. సెన్సార్ బోర్డు సభ్యులు ఉంటారు. ఆ సెన్సార్ బోర్డు సభ్యులు కూడా ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళ తాలూకా మనుషులు సెన్సార్ బోర్డులో ఉంటారు. నామినేటెడ్ పదవులు అవి. ఎప్పుడైతే ఈ నామినేటెడ్ పదవులు అనేవి గవర్నమెంట్ ప్రకారము వస్తాయో అప్పుడు ఇవన్నీ కంట్రోల్ అవుతాయండి. ఇవన్నీ కనెక్టివిటీ ఉన్నవి. ఇవన్నీ కూడా ఈ కనెక్టివిటీని మనం ఒక్కసారిగా ఏ ప్రభుత్వం మారినా లేకపోతే ఏ ప్రభుత్వం వచ్చినా ఆపలేని పరిస్థితి అండి నిజంగా చెప్పాలంటే. ఇవన్నీ మీరు చెప్పినవన్నీ కరెక్టే, నేను యాక్సెప్ట్ చేస్తున్నాను. కానీ ఆ సెన్సార్ బోర్డు సభ్యులు కానీ లేకపోతే వీళ్ళందరూ కూడా ఎవరి టైంలో వాళ్ళు రిలీజ్ చేసేస్తూ ఉంటారు. అందువలన మనం ఏంటంటే అంత స్ట్రిక్ట్గా ఒక్కసారి మార్చాలి, ఒక్కసారి మన ఏదైతే మీడియాని లేకపోతే మనం ఏదైతే ఒక్కసారి మనం మార్పును తీసుకురావాలంటే అది సహజంగా జరగదు. ఇలాంటి సంస్కరణలు తీసుకొస్తే డెఫినెట్గా మార్పు జరుగుతుందని నేనైతే అనుకుంటున్నాను.